అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నంద్యాలలో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 6న గొప్ప ప్రారంభం. అదే విధంగా బెంగళూరులో ట్రాఫిక్ జాములు మీరు చూశారు. చెన్నైలో వర్షాలు వస్తే పడవల్లో తిరిగే పరిస్థితి మీరు చూశారు. ముంబైలో కొట్టుకుపోతున్న పరిస్థితులు మీరు చూస్తున్నారు. కలకత్తా గురించి నేను చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రపంచంలో చెత్త నగరం కింద పోటీ పడితే కలకత్తా ఫస్ట్ వచ్చేటట్టు ఉన్నది. ఈ మహానగరాలల్లో 6 నగరాలు ఉంటే ఢిల్లీ, ముంబై, చెన్నై, కలకత్తా, బెంగళూరు, హైదరాబాద్ మన ఒక్కరమే కాస్తో కూస్తో బాగున్నాం. ఈ బాగున్న నగరం వేగంగా కాలుష్యం వైపు ప్రయాణం చేస్తుంది. ఈ కాలుష్యాన్ని నియంత్రించాలంటే ఆర్టీసీ కార్మికులు, రవాణా శాఖ సిబ్బంది నడుం బిగిస్తే తప్ప ఈ కాలుష్యాన్ని నియంత్రించలేని పరిస్థితి ఉన్నది. సామాజిక బాధ్యత ఇది, ఉద్యోగం కాదు, ఇది భావోద్వేగం. ఈ నగరం నిర్మానుష్య నగరంగా మారకుండా ఉండాలి అనంటే రవాణా శాఖ క్రియాశీలకంగా పనిచేయాలి, చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి. ఈ నగరంలో కాలుష్యాన్ని వెదజల్లుతున్న వాహనాలను నియంత్రించాలి. నియంత్రించడమే కాదు, నిరోధించాలి. నిరోధించిన వాటిని 15 సంవత్సరాలు పూర్తయితే వాటిని స్క్రాప్కు పంపించాలి. అందుకే స్క్రాప్ పాలసీ తీసుకొచ్చినాం. కాలం చెల్లిన వాహనాలను స్క్రాప్కు పంపించాల్సిన బాధ్యత మీ మీదనే ఉన్నది. అదేవిధంగా ఇవాళ డీజిల్, పెట్రోల్, ఇతర ఇంధనాల వల్ల విపరీతమైన కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. మరి దీన్ని నియంత్రించాల్సిన బాధ్యత మన మీద లేదా? అందుకే ఈరోజు మనం ఈ ఎలక్ట్రిక్ వాహనాల కోసం రవాణా ఛార్జెస్ 0 చేసినాం. ఒక్క పైసా లేదు. వెహికల్ కొనుక్కుంటే వితౌట్ ఎనీ ఫీజ్ మనం బండ్లను రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. కాబట్టి ఈరోజు నగరంలో ఆ వాహనాల కొనుగోలు పెరగాల్సిన అవసరం ఉన్నది. ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారుల మీద ఉన్నది. ఇదే కాదు, ఈరోజు గ్రేటర్ హైదరాబాదే కాదు, ఔటర్ రింగ్ రోడ్డు నుంచి మొత్తం ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ ఉన్న నగరం హైదరాబాద్ కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, మల్కాజ్గిరి కావచ్చు, చేవెళ్ళ పార్లమెంట్ కావచ్చు, కొంత మెదక్ పార్లమెంటు ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఇది మొత్తం ఒక మహానగరం. ఈ ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ ఉన్న కోర్ అర్బన్ హైదరాబాద్, కోర్ అర్బన్ రీజియన్లో ఈరోజు ఆర్టీసీ బస్సులు 3000 ఉన్నాయి. ఈ 3000 బస్సులు దాదాపుగా 90% డీజిల్ మీద నడుస్తున్నాయి. ఈ 3000 బస్సులు డీజిల్తో ఇట్లనే నడుస్తే కాలుష్యాన్ని నియంత్రించలేము. అందుకే రాబోయే 2 సంవత్సరాలలో అన్ని ఆర్టీసీ బస్సులను ఔటర్ రింగ్ రోడ్ అవతలికి పంపించి 3000 ఎలక్ట్రిక్ బస్సులు కొని ఈ హైదరాబాదు నగరాన్ని కాలుష్య రహిత నగరంగా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటుంది. తొందరలోనే 2 సంవత్సరాలు పూర్తి చేసే లోపల 3000 ఎలక్ట్రిక్ బస్సులను కొని హైదరాబాదు నగరంలో ఔటర్ రింగ్ రోడ్డు లోపల డీజిల్తో నడుస్తున్న అన్ని బస్సులను ఇతర ప్రాంతాలకు తరలించి ఈ నగరాన్ని రక్షించడానికి పూర్తిగా ప్రయత్నం చేస్తాము. ఆ దిశగా నేను మీకు హామీ ఇస్తున్నా. అదేవిధంగా రెండవ భాగం కార్లు, ఊబర్ కానీ ఇతర ట్రాన్స్పోర్ట్లో నడిచేటివి. ఆ తర్వాత ఆటోలోళ్ళు పాపం గిట్టుబాటు ధర లేక డీజిల్ బదులు కిరోసిన్ పోసి నడుపుతున్నారు. పట్టుకుంటే ఒక బాధ, పట్టుకోకపోతే ఇంకో బాధ. ఫైన్ వేస్తే ఓ బాధ, ఫైన్ వేయకపోతే ఇంకొక బాధ. వేస్తేనేమో సంఘాలు వస్తే, వేయకపోతేనో అధికారులు మిమ్మల్ని తిడతారు. రవాణా శాఖకే ఉంది. పట్టుకోకపోతే ఎలక కోపం, ఇడిచిపెడితే పిల్లి కోపం అన్నట్టు 2 దిక్కుల మీకే ఇబ్బంది ఉంది. అందుకే ఇవాళ నేను మా రవాణా శాఖ మంత్రి గారికి సూచన చేస్తున్నా, ఈ డీజిల్ ఆటోలు అన్నిటిని కూడా ఔటర్ రింగ్ రోడ్ అవతలికి పంపించండి. వాళ్ళందరూ ఎలక్ట్రిక్ ఆటోలు కొనుక్కుంటే వాళ్ళకి ఏ రకంగా మనం ప్రత్యేక పథకాలు ఇవ్వగలమో వాటిని మీ అధికారులతో మాట్లాడి ఒక ప్రణాళిక తీసుకురండి. ప్రతి పేదవాడు ఎలక్ట్రిక్ ఆటో కొని హైదరాబాదు నగరంలో నడుపుకుంటే వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలనో ఒక ప్రత్యేకమైన పథకం తీసుకురండి. ఈ నగరంలో తిరుగుతున్న డీజిల్ ఆధారిత ఆటోలు అన్నిటిని కూడా నగరం బయటికి పంపించడం ద్వారా ఈ నగరాన్ని కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దాలి. ఇవే కాదు, చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమించుకున్నారు. ఇవాళ ఆక్రమించుకోవడంతో ఆ చెరువులలో ఉండాల్సిన నీళ్లు, తగ్గాల్సిన కాలుష్యం రోడ్ల మీదకి వస్తుంది. రోడ్ల మీద నుంచి మన ఇండ్లకు వస్తుంది. ఇండ్లకు వచ్చిన కాలుష్యం మనం పీల్చుకుంటే గుండెలకు పోతుంది. దాంతో క్యాన్సర్ వస్తుంది, విపరీతమైన రోగాలు వస్తున్నాయి. మనకు మనమే విధించుకున్న మరణ శిక్ష ఇది. ఈ మరణ శిక్ష నుంచి బయటపడాలంటే
దేవుడిచ్చిన వరం మూసీ నది. మూసీ నదిని పునరుజ్జీవింపజేసుకొని మూసా పరివాహక ప్రాంతం, ఈసా పరివాహక ప్రాంతం నుంచి వచ్చే నీళ్లు వర్షాకాలంలోనే వస్తాయి. కానీ సంవత్సరం మొత్తం మూసీ కలకలలాడాలంటే గోదావరి నదిని మూసీతో అనుసంధానం చేసి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి మూసీ మొత్తం ఎప్పటికప్పుడు మంచి నీళ్లను ప్రవహింపజేయడం ద్వారా ఈ మూసీలో ఉన్న కాలుష్యాన్ని కడగొచ్చు. హైదరాబాదు నగరాన్ని పట్టి పీడిస్తున్న ఈ కలుషితమైన వాతావరణం నుంచి మన నగరాన్ని కాపాడుకోవచ్చు. ఇవన్నీ చెయ్యాలి, ఇవన్నీ జరగాలి అంటే మీ ఆశీర్వాదం ఉండాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.